చెరువు ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. యశ్వామిసేనామం అందరికీ సబ్బాత్ షలోమ్. యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి సబ్బాత్ షలోమ్. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. లేఖనాలు చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సరే, మనం చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న భగవాన్ బ్రదర్ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. నా కుమారుడైన తిమోతి, నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరికీ సబ్బాత్ షలోమ్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప రాజా, సర్వలోక సృష్టికర్త, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్న రాజా, ఆశ్చర్యకరుడు అద్భుతకాలు ధరించే మా గొప్ప రాజా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత వారం నుంచి తండ్రి 6 దినం సమస్త సృష్టిని సృజించి 7వ దినం విశ్రమించి పరిశుద్ధపరిచి ఇట్టి పరిశుద్ధమైన దినమును తండ్రి మరి మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. దీనికి సంబంధించిన ఆశీర్వాదాలను మా పైన కుమ్మరించమని మళ్ళీ కోరుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ఎక్కడ తండ్రి మీ పరిశుద్ధ దినమును మన్నించి తండ్రి మీ సన్నిధానంలో భయభక్తులతో ఉంటున్నారో వారికి మాకు సంబంధించిన ఆశీర్వాదం కుమ్మరిస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రంలో వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. గొప్ప రాజా, పరిస్థితి రాపరుతండి. మరి ముఖ్యంగా తండ్రి సబ్బాత్ కుటుంబంలో కూడి ఉంటున్నాక తండ్రి మీరే ఇప్పటి వరకు తండ్రి మీరే స్తుతుల యందు పాటల యందు తండ్రి గొప్ప రాజా, పరిస్థితి లేఖపట్నం యందు తండ్రి మీరే మా మధ్యలో ఉన్నందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నారు. మరి ముఖ్యమైన ఘట్టంలోనికి తండ్రి వాక్య పరిచర్యలకు తండ్రి వాక్యములో ఉపదేశంలోనికి మేము వచ్చి ఉంటుండగా తండ్రి మీరే మాకు కావలసిన ఆత్మీయ ఆహారంను అనుగ్రహించమని మళ్ళీ కోరుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న సేవకుడైన తండ్రి దయాకర్ బ్రదర్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయాకర్ బిడ్డ ద్వారా తండ్రి మీరు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించమని మళ్ళీ కోరుకుంటున్నాం తండ్రి. ఆమె మాట్లాడేది తను కాకుండా తండ్రి తన పెద్దల్లో మీరే బోరగా ఉండి తండ్రి మాకు కావాల్సిన ఆహారమును అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. ఆ ఆహారమును ఆ ఆత్మీయ ఆహారమును తండ్రి విడిచి వదిలిపెట్టేవారిగా కాకుండా తండ్రి వాటిని అనుసరించి నడిచే విధంగా మా జీవితాలను తండ్రి మలుపుమని మీకు కోరుకుంటున్నాం రాజా. ఓ గొప్ప రాజా, పరిస్థితి అపర తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు చేరుతున్న సమయంలో తండ్రి దుశ్శక్తులు అంధకర్షితులను బలంగా పనిచేస్తున్నప్పటికీ వాటి అన్నింటినీ రక్తంలో బంధింపజేసే కారణం నామం లయపరచమని మళ్ళీ కోరుకుంటూ మరి ఒకసారి దయాకర్ బ్రదర్ మీ పాదం దగ్గర సమర్పించుకుంటూ సమస్త మిచ్చితమే నెరవేర్చుకోమని మా రక్షకుడు విమోచకుడు యెహోవా నేతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చదువుకున్న లేఖన భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో, నా కుమారుడైన తిమోతి, నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. మంచి పోరాటము, విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాసి వస్తుంటున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు పరిచర్యలో తన యొక్క శిష్యులలో అనగా తన యొక్క జతపని వారులలో తిమోతి ఎంతో నమ్మకమైన వాడిగా, ఎంతో ఆయనకు ఒక కుడి భుజంలాగా పనిచేస్తూ వచ్చిన వ్యక్తి. కాబట్టి తిమోతిని చాలా సందర్భాల్లో ఏమంటాడంటే, నా నిజమైన కుమారుడు తిమోతి, నా జతపనివాడు అంటాడు. తిమోతిని గురించి మంచి మంచి మాటలు, మంచి సాక్ష్యము పలుకుతూ వస్తుంటాడు అపోస్తలుడైన పౌలు. తిమోతి కూడా ఆ విధంగా నమ్మకంగా నడుచుకుంటూ వచ్చాడు. అయితే ఆయనను సువార్త సేవలో పంపించడానికి ఆయన సిద్ధపడుతున్న సమయంలో కొన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు కొన్ని చెప్తూ తిమోతికి రాసి వస్తుంటున్నాడు. తిమోతి, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై
చూడండి, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున మంచి పోరాటము పోరాడము. ఒకటి మంచి పోరాటము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, మంచి మనసాక్షి కలిగిన వాడవై. ఒకటి పరమ తండ్రి మనల్ని కూడా ఈ లోకంలో ఒక మంచి పోరాటం పోరాడమని మనకు ఆయన బాధ్యతలు అప్పగిస్తూ వస్తుంటున్నాడు, పని అప్పగిస్తూ వస్తుంటున్నాడు. మనల్ని పరమ తండ్రి తన విశేషమైన కనికరము చొప్పున మనల్ని ప్రేమించి తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన యొక్క పొలములో మనల్ని నాటుకొని, లేకుంటే తన యొక్క మందిరంలో మనం నిలబెట్టుకొని మన ద్వారా కూడా ఆయన యొక్క పరిచర్య జరగాలని, లేకుంటే తన పొలములో నాటబడిన మొక్కగా మనము ఫలాలు ఫలించాలని ఆ పరమ తండ్రి ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికల్లో, అంటే చాలా సందర్భాలలో ఈ రెండు పత్రికలలో కూడా పౌలు తిమోతికి పోరాడము మంచి పోరాటం పోరాడమని అనేక సందర్భాల్లో గుర్తు చేస్తూ వస్తుంటాడు. ఎందుకంటే ఈ లోకంలో మన విశ్వాస యాత్రలో మనం కొనసాగుతూ వెళుతూ వస్తున్నప్పుడు, విశ్వాసములో మనము వెళుతూ వస్తుంటున్నప్పుడు అనేక విధాలుగా ఎదిరింపులు, అనేకమైన పోరాటాలు మనకు ఎదురవుతూ వస్తుంటాయి. వాటిని మనం జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి, వాటిని మనం తట్టుకుంటూ మనము నిలబడగలగాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతికి అదే చెప్తూ వస్తున్నాడు. కొన్ని హెచ్చరికలు చెప్తుంటుంటాడు, కొన్ని జాగ్రత్తలు చెప్తుంటుంటాడు. ఆ జాగ్రత్తలలో మొట్టమొదటి జాగ్రత్త కూడా ఆయన ఏమంటూ వస్తున్నాడంటే మంచి పోరాటమును పోరాడము. కాబట్టి ఇదే మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాల్లో ఒక మంచి మాట మాట్లాడుతూ వస్తుంటాడు. మొదటి తిమోతి 6వ అధ్యాయము 11-12 వచనాల్లో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికను సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. చాలు. ఓ దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి పైన రాస్తూ వస్తుంటాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు ఈ విధంగా ధనాపేక్ష కలిగిన వారు సమస్త కీడులలో పడ్డారు, అనేక నష్టాల్లో వెళ్ళారు, వారి విశ్వాసం తొలగిపోయారు. నీవైతే వీటిని విసర్జించి వేటి చేపట్టుము, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికను సంపాదించుకునేందుకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. కాబట్టి నువ్వు విశ్వాసంలో వెళుతూ వస్తుంటున్నప్పుడు ఇక నువ్వు వీటిని విడిచిపెట్టి వీటిని చేపట్టి వీటిలో ముందరకు వెళుతూ ఉండు. ఎందుకంటే పరమ తండ్రి నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. నీకు గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది, నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. కాబట్టి ఒక విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఎలాంటి పోరాటము పరమ తండ్రి పోరాడమంటున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతికి రాసిన పత్రికలో. ఒక మంచి పోరాటము. ఈ లోకంలో మనకున్నవి కొన్ని సందర్భాల్లో మన జీవితంలో పోరాటాలు ఎలా ఉంటాయంటే, మనకు క్లిష్టమైన పరిస్థితుల్లో, మన ఇబ్బందికరమైన పరిస్థితులలో వీటిని ఎలా ఓవర్కమ్ అవుతాము, వీటిని ఎలా మనం జయిస్తాము, వీటిని ఎలా మనం తట్టుకుంటాము, ఎలా నిలబడగలుగుతాము అని కొన్ని సందర్భాల్లో మనకు పరీక్ష వస్తుంటుంది. కానీ విశ్వాసంతో ముందడుగు వేస్తే వాటిని ఏ విధంగా మనము జయించగలుగుతాము, ఎలా మనం తట్టుకోగలుగుతాము అనేది మన జీవితాల్లో పరమ తండ్రి మనల్ని ఒక అనుభవం గుండా తీసుకెళ్తాడు. వాటిలో నడిపించుకుంటూ తీసుకెళ్ళి అవి ఒక దినమున సాక్ష్యం చెప్పే విధానములో, అనేకులు మన సాక్ష్యం ద్వారా బలము పొందుకునే విధానంలో, అనేకులు మన సాక్ష్యము ద్వారా, అనేకులు మన జీవితంలో జరిగిన క్రియల ద్వారా, ఆశ్చర్య క్రియల ద్వారా వారు ఆత్మీయంగా బలాన్ని పొందుకొని వారు ఆత్మీయంగా ఎంతో తెప్పరిల్లే స్థితిలోకి వెళ్ళే విధానంలో ప్రభుత్వం మనం నిలబెట్టుకుంటూ వస్తుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క విశ్వాస సంబంధమైన పోరాట విషయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటల గురించి మనం ఇంకా కొంచెం లోతుకు వెళ్తుంటే మన రక్షకుడిని యాషోవా మెస్సీయ అంటుంటాడు. కొన్ని సందర్భాలలో యాషోవా మెస్సీయ చెప్తుంటాడు, ఇక మీరు ఇలా పోరాడాలి, ఇలా పోరాడాలని చెప్తున్న కొన్ని మాటలు మనం చూసుకుందాం. లూకాసు వార్తలో ఆయన కొన్ని మాటలు మాట్లాడుతుంటాడు. 9వ అధ్యాయంలో ఒకసారికి వెళుదాం. ఒకసారి లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో
యాశ్వామస్య చెప్తున్న మాట, మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన మ్రానును ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. చాలా. కాబట్టి ఎవరైనా నన్ను వెంబడింపాలనుకుంటే వారు తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తన్ను తాను తగ్గించుకుంటూ, తన్ను తాను పానార్పణంగా ఉపయోగపడుతూ, తన్ను తాను కరిగిపోతూ, తన్ను తాను ఈ లోకములో ఏం చేసుకోవాలి? ఆయన నిమిత్తము మనం ఏం చేసుకోవాలంటే, అవును నువ్వు సమస్తమును నువ్వు క్రయముగా నువ్వు అర్పించుకోవాలి, నీ జీవితాన్ని అర్పించుకోవాలి, తగ్గించుకోవాలి. కాబట్టి ఉపేక్షించుకొని ప్రతిదినము తన మ్రానునెత్తుకొని నన్ను వెంబడింపవలను. ప్రతిదినము ఆ మ్రాను శ్రమ అనుభవంలో మనం నడుస్తూ ఉండాలి సుమా. కాబట్టి నేను ఆయన వెంబడిస్తాను, నేను ఆయన సేవ పరిచర్య చేస్తాను, ఆయన కొరకు నేను ప్రయాసపడతాను, ఆయన కొరకు నేను ముందుకు వెళుతాను, ఆయన పరిచర్య నేను కూడా చేస్తానని చాలామంది వస్తుంటారు. కానీ తమ జీవితాల్లో తన్ను తాను ఉపేక్షించుకోవడము, తన్ను తాను తగ్గించుకోవడము, తను తాను కరిగిపోవడము, తను తాను ఆయన పరిచర్య కొరకు, ఆయన నీతి రాజ్య స్థాపన కొరకు, ఆయన నీతి రాజ్య స్థాపనలో ఒక పాత్రగా వాడబడడానికి కొరకు వారు తాము ఉపేక్షించుకోరు సుమా. కాబట్టి నాది ఇదే, నా పద్ధతి ఇది, నా పద్ధతి ఇది అని అనుకుంటుంటారు. వారి పద్ధతులను పరమతండ్రి మార్గంలో పెడుతుంటుంటారు. పరమతండ్రి ఆయన యొక్క మార్గంలో నడిస్తే, ఆయన యొక్క చిత్తానుసారంగా మనం వెళ్ళాలనుకుంటే, ఆయన పరిచర్యలో మన పాలిభాసులు కావాలనుకుంటే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మంచి పోరాడమంటున్నాడు. ఇక్కడ యాశ్వామస్య అంటున్నాడు, ప్రతివాడు తన మ్రానునెత్తుకొని నన్ను వెంబడింపవలను. ప్రతిదినము కూడా మ్రాను అనుభవంలోకి వెళుతూ ఉండాలి సుమా. కాబట్టి ప్రతిదినము ఆ విధంగా ఆ శ్రమల గుండా, కష్టాల గుండా, ఆ ఇబ్బందుల గుండా, అవమానాల గుండా, ఇరుకుల గుండా వెళుతూ వస్తుంటున్నప్పటికీ కూడా వారు ఏం చేయబడాలంటే, అయ్యా ఈ లోకములో నేను నీ కొరకు, నీ పరిచర్య కొరకు, నీ నీతిరా స్థాపన కొరకు నేను నీ యొక్క ప్రాణాన్ని నీకు అర్పించుకుంటున్నాను, నీకు అప్పగించుకుంటున్నానని తను ఎవరైతే ఈ లోకములో తాను ఉపేక్షించుకుంటారో అట్టి వారిని గురించి పరమతను ఏమంటున్నాడంటే, అవును తన ప్రాణమును రక్షించుకునేవాడు తను పోగొట్టుకొనును, నా నిమిత్తమే తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. కాబట్టి మంచి పోరాటం అంటే ఇది. ఎవరైతే ఆ యొక్క మ్రానును ఎత్తుకొని ఈ లోకములో సమస్తాన్ని విడిచిపెట్టి తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా, తన ప్రాణాన్ని ఏమాత్రం ప్రేమగా ఎంచకుండా ఆయన నిమిత్తము, ఆయన రాజ్యవ్యాప్తి నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడతారు, వారిని పరమతండ్రి ఆయన రాజ్యమునకు వారసులుగా చేస్తాడు సుమా. కానీ చాలామంది ఏ విధంగా బయలుదేరుతున్నారంటే ఆ యొక్క విశ్వాస జీవిత యాత్రలో వారి ఆరంభము ఘనముగా ఉంటుంది, గొప్పగా ప్రారంభిస్తున్నారు విశ్వాస జీవిత యాత్రను. కానీ కొన్ని దినాలు గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కష్టాలు రాగానే, శ్రమలు రాగానే పోరాటం ఆపేస్తూ ఉన్నారు. మధ్యలోనే ఆ మ్రానును దింపేస్తున్నారు. కానీ యాశ్వామస్య ఏమంటున్నాడంటే, ఇదే అధ్యాయం 62వ వచనంలో చివరి వచనంలో ఒక మాట అంటుంటాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు, యాశ్వా నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచువాడెవడును ఎలోహిం రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఎలోహిం రాజ్యమునకు ఎవరు పాత్రులు కారు? ఒక్కసారి నాగటి మీద చేయి వేస్తే, ఒక్కసారి నీ విశ్వాస సంబంధమైన పోరాటమును ప్రారంభిస్తే, ఆ పోరాటములో నీవు జీవించినంత కాలము పోరాడుతూనే ఉండాలి. కాబట్టి నాగటి మీద చేయి వేస్తే, ఆ చేయి వేసిన వాడు ఇక తిరిగి మళ్ళీ వెనుకకు చూడకూడదు సుమా. చేయి వేస్తున్నప్పుడే ఆలోచించాలి, వేసినాక ఆలోచించకూడదు. కాబట్టి సేవలోకి రాకముందే ఆలోచించాలి, వేసినాక ఇక ఆలోచించకూడదు. నేను ఎందుకు వచ్చానా, మళ్ళీ ఎందుకు ఈ యొక్క సేవలో సాగిపోతా, ఎందుకు నేను సేవ చేయాలని, ఈ కష్టాలు తట్టుకుని సేవ చేయాలా? కాబట్టి అలాంటి అనుభవాలు సేవకులకు వస్తుంటాయి. అలాంటి అనుభవాలు కొన్ని సందర్భాల్లో విశ్వాసులకు వస్తుంటాయి. అవును, నేను విశ్వాసంలోకి అడుగుపెట్టగానే నాకే శ్రమలు వచ్చాయి, నాకే బాధలు వచ్చాయి, నాకే అవమానాలు వచ్చాయి అని అనిపిస్తుంటుంది. కానీ యాశ్వామస్య అంటున్నాడు, నాగటి మీద చేయి వేసిన వాడు మళ్ళా వెనుకకు చూస్తే నా రాజ్యమునకు వాడు
పాత్రుడు కాడు. కాబట్టి ఈ లోకంలో నీవు ఆ విశ్వాసాన్ని నువ్వు ఆరంభించినట్లయితే ఆయన యందు అది కడవరకు చివరి మట్టుకు దాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును చేపట్టుము, అది తుదమట్టుకు చేపట్టుము. కాబట్టి వేటిని విసర్జించాలి? ధనాపేక్ష విసర్జించాలి. కాబట్టి కొన్ని విసర్జించమన్నాయి, అవన్నీ కూడా మనం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో. అయితే చేపట్టవలసి నడవవలసిన పోరాటము, చేయవలసిన పోరాటం అంటే విశ్వాస సంబంధమైన పోరాటము ఈ లోకములో మనం పోరాడాలి సుమా. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏ స్థితిలో మనం వెళుతామంటే పరమ తండ్రి ఖాళీ స్థితిలోకి పంపిస్తాడు, ఖాళీ చేపిస్తాడు, మనల్ని ఖాళీ స్థితిలోకి నడిపిస్తాడు. అమ్మో ఏమీ లేదు అని స్థితిలోకి నడిపిస్తాడు. ఆ స్థితిలో కూడా విశ్వాసముతో ఆయన వైపు చూడాలి. విశ్వాసాన్ని ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చాలా సందర్భాల్లో ఆయన రాస్తూ వస్తుంటాడు. సరే కొలసి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆ కొలసి సంఘానికి రాస్తూ ఆయన ఏమంటూ వస్తుంటాడు ఒకసారి చూద్దాం. కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 29వ వచనంలో కొన్ని మాటలు రాసి వస్తుంటున్నాడు. కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 29వ వచనంలో అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కాబట్టి అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు. కాబట్టి ఆయన ఎలా పోరాడుతున్నాడు? దేని కొరకు పోరాడుతున్నాడంటే ప్రతి మనుషుణ్ణి యాశ్వామెస్సేనందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని, సంపూర్ణమైన వ్యక్తిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ఆయన ఏం చేస్తున్నాడట? ఈ లోకంలో ఆయన ప్రయాసపడుతున్నాడు. దాని కొరకు కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి. కాబట్టి ఈ కార్యాన్ని జరిగించేది ఆయన. కాబట్టి ఒక వ్యక్తిని సంపూర్ణ స్థితికి నడిపించాలంటే ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన ప్రసవవేదన పడుతున్నాడు. నేను ప్రసవవేదన పడ్డాను మీ గురించి అంటాడు. మీ గురించి నేను ప్రాణార్పణంగా పోయబడుతున్నాను అంటాడు. మీ గురించి నేను దినదినము చనిపోతున్నాను అంటాడు. కాబట్టి ఈ విధంగా దినదినము నేను అనేకసార్లు నేను హింసింపబడుతున్నాను అంటాడు. ఎందుకంటే ప్రతి మనుషుణ్ణి, ప్రతి విశ్వాసము జీవిత యాత్రలో ఆరంభించిన ప్రతి వ్యక్తిని ఆయన ఎదుట సంపూర్ణంగా చేసి నిలబెట్టాలని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి మనుషుణ్ణి సమస్తమైన జ్ఞానముతో ఆయన సన్నిధానంలో నిలబెట్టాలని వారికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించు, ఆయనను ప్రకటిస్తూ, ఆయన యొక్క మార్గముల గురించి ఉపదేశిస్తూ ఆయన ఏమంటాడంటే అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలిగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచున్నాను. ప్రతి వ్యక్తి దగ్గరికి సువార్త పడించడానికి, ప్రతి వ్యక్తి దగ్గరికి ఆయనను గూర్చిన సంపూర్ణమైన దైవత్వమును తెలియపరచడానికి కొరకు. ఎందుకంటే యాశ్వామెస్సేనందు సంపూర్ణమైన దైవత్వం కలదు. ఆ దైవత్వం కలిగిన యాశ్వామెస్సేను అనేకులకు చూపించడానికి కొరకు, పునరుత్థానుడైన యాశ్వామెస్సేను అనేకులు తెలియపరచడానికి కొరకు, ఆయన పునరుత్థాన బలమును అనేకులకు తెలియపరచడానికి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ కార్యసిద్ధి కలిగజేయు. అంటే నేను కాదు, ఆయన నాలో ఉండి ఈ క్రియ జరిగిస్తున్నాడు. కాబట్టి ఆ కార్యసిద్ధి కలిగజేయు ఆయనను బట్టి నేనేం చేస్తున్నానంటే ఈ ప్రయాసంలో నేను పోరాడుతున్నాను. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే చాలా సందర్భాల్లో నేను ఈ లోకంలో ఒక పానార్పణముగా ఆయన పరిచయ నిమిత్తము పోయబడుచున్నాను అంటున్నాడు. కాబట్టి పోరాటం అంటే అది ఎలాంటి పోరాటం అంటే ఒక శ్రేష్టమైన ఉన్నతమైన పోరాటంతో ఆయన తన యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళుతూ వస్తుంటాడు. కాబట్టి అందుకే ఆయన చివరిలో ఆ మాట అంటాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని. కాబట్టి ఎలాంటి పోరాటం పోరాడాడు ఆయన? ఏ పోరాటం పోరాడమని తిమోతికి ఆయనకు ఉపదేశిస్తున్నాడు. దైవజనుడా, నువ్వైతే మంచి పోరాటం పోరాడము, విశ్వాసమైన మంచి పోరాటం పోరాడము. కాబట్టి విశ్వాసులైన మనందరికీ కూడా యాశ్వామెస్సియా ఈ దినమున అపోస్తలుడైన పౌలు యొక్క పత్రికల ద్వారా మనకు ఉపదేశిస్తున్నాడు. మనము కూడా ఆ యొక్క పోరాటములో ఉన్నాము. మనమందరము కూడా ప్రయాసపడుతున్న ఈ ప్రయాసము ఇది ఒక పోరాటము. ఈ పోరాటంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన నీతిని మనం కాపాడుకోవాలి, మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే
ఈ భక్తిలో నుంచి తొలగించడానికి కొరకు, విశ్వాసం నుంచి తొలగించడానికి కొరకు, ఈ యొక్క నీతి మార్గంలో నుంచి మనల్ని తప్పించడానికి కొరకు అపవాది అనేక రకాలుగా మనతో పోరాటం చేయడానికి సిద్ధముగా ఉంది. కాబట్టి మన పోరాటం మొట్టమొదటిగా ఎవరితో? దురాత్మ చీకటి శక్తులతో. దురాత్మ చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటుంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనంలో మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. మన పోరాటము దురాత్మ చీకటి శక్తుల సమూహముతో, మనుషులతో కాదు. మనుషులతో పోరాడితే అది వేరు, కానీ మనం పోరాడుతుంది దురాత్మ చీకటి శక్తుల సమూహముతో. కాబట్టి ఈ పోరాటంలో మనం ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా మనం ఒక సైనికుడు వలె పోరాడాలి? ఏ విధంగా ఒక సైనికుడు పోరాడుతాడు? ఏ విధంగా తన ఘటాన్ని కాపాడుకుంటాడు? ఏ విధంగా తన శరీరాన్ని నలగొట్టుకుంటాడు? ఏ విధంగా తన శరీరాన్ని తన అదుపులో పెట్టుకుంటాడు? తన యొక్క శరీరేచ్ఛను అదుపులో పెట్టుకుంటాడు? కాబట్టి ఏ విధంగా తను పోరాడతాడు? అవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు చక్కగా రాస్తూ, అయ్యా నువ్వు దురాత్మ చీకటి శక్తులతో పోరాడుతున్నావు. ఈ పోరాటంలో నువ్వు బలమైన వ్యక్తిగా నిలబడాలి అంటే నీతి అని మైమరుపు ధరించుకొని, సత్యమని దట్టి కట్టుకొని, రక్షణని శిరస్నానము ధరించుకుని, పాదములకు సమాధానమైన సువార్త జోడి తొడుక్కొని, విశ్వాసమని డాలు పట్టుకొని, వాక్యమని ఆత్మ ఖడ్గం ధరించుకొని ప్రతి సమయమందు ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. నీవు నిలబడము, పోరాడము. కాబట్టి మనం దురాత్మ చీకటి శక్తులతో పోరాడుతున్నాం. మొట్టమొదటి పాయింట్, మనము చీకటి శక్తుల సమూహములతో పోరాటంలో మన బలాన్ని ఉపయోగిస్తే, మన శక్తిని ఉపయోగిస్తే, మన సామర్థ్యాన్ని ఉపయోగిస్తే, మన తెలివిని ఉపయోగిస్తే మనం జయించలేం. ఆ పోరాటంలో మనకు అపజయం వస్తుంది. కాబట్టి ఆ పోరాటంలో మనం నిలబడాలి, దాన్ని తట్టుకోవాలి, దాన్ని ఎదిరించాలి, దాని మీద జయం పొందాలి అంటే ఒక శ్రేష్టమైన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి సుమా. ఆ సర్వాంగ కవచాన్ని ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూపిస్తున్నాడు. దాన్నే తిమోతికి రాస్తూ కూడా ఉన్నాడు. అయ్యా తిమోతి, నువ్వు నీతిని, భక్తిని, ఓర్పును, సమాధానమును, విశ్వాసమును చేపట్టము. ఇక్కడ కూడా అదే రాసి వస్తున్నాడు. ఆ సర్వాంగ కవచం ఏంటో ఆయన రాసి వస్తున్నాడు. కాబట్టి ఏలి అనగా నడుమునకు సత్యమని దట్టి కట్టుకో, నీతి అని మైమరుపు ధరించుకో, నువ్వు పాదములకు సమాధానము స్వార్థ జోడి తొడుక్కో, మరి విశ్వాసమైన డాలు పట్టుకో, రక్షణ శిరస్త్రాలను ధరించుకో. కాబట్టి ఇవి ముఖ్యమైనగా మనలో ఒక విశ్వాసికి ఉండవలసిన మెయిన్ క్వాలిటీస్. ఒక విశ్వాసి మొట్టమొదటి తన విశ్వాస యాత్రను ఆరంభిస్తున్నప్పుడు ఇవి ఉండవలసిన లక్షణాలు. కాబట్టి నాగటి మీద చేయి వేస్తున్నప్పుడు ఇవి వేసుకొని, ఇవి ధరించుకొని మన యుద్ధంలో, మన పోరాటంలో మనం ముందుకెళ్తూ ఉండాలి సుమా. కాబట్టి అందుకే ప్రతి దినము కూడా మనం మోస్తున్నాము. ఆ రానును మోస్తున్నప్పుడు ఇవి నేను ధరించుకుంటున్నానా? ఇవి నాలో ఉన్నాయా? ఈ సర్వాంగ కవచం నాలో ఉందా? ఈ సర్వాంగ కవచం ధరించుకొని నేను లోకంలోకి వెళుతున్నాను అని నిశ్చయంతో మనం వెళ్ళాలి సుమా. లేకుంటే ఎక్కడికి వెళ్ళినా చీకటి శక్తులు, దురాత్మ చీకటి శక్తుల సమూహంతో మనం పోరాడుతున్నాం. ఆ పోరాటంలో మనము ఒక ఎలోహిం సైనికుల వల్ల మనం పోరాడాలి సుమా. అపోస్తలుడైన పౌలు తిమోతికి, నా కుమారుడా తిమోతి, యాశ్వామేశ్వరందు కృపచేత బలవంతుడవు కమ్ము, నువ్వు పోరాడాల్సింది. కాబట్టి ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు ఈ లోకంలో ఉన్న రకరకాల వ్యక్తులతో కూడా పోరాటం చేస్తూ వచ్చాడు. రకరకాల వ్యక్తులతో కూడా పోరాటం చేస్తూ ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని సందర్భాల్లో ఆయన అంటూ వస్తుంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము 15వ వచనములో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, మెస్సయ్యకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది,
ఎలోహిం ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల ఎలోహిం ఆలయమై ఉన్నాము. అందుకు ఎలోహిం ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారు ఎలోహిమై ఉందును. వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ఎలోహిం చెప్పుచున్నాడు. చాలా. కాబట్టి విశ్వాసికి అవిశ్వాస సంబంధం ఏంటి? ఈ లోకంలో మన పోరాటము చాలా విచిత్రంగా ఉంటుంది సుమా. మనం కొన్ని సందర్భాలలో అవిశ్వాసులతో పోరాటం చేయాల్సి వస్తుంది. అవిశ్వాస సంబంధమైన సంబంధాలు, అవిశ్వాసులతో సంబంధాలు కొన్ని తెంచుకోవాల్సి వస్తుంది సుమా. ఎందుకంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటూ వస్తుంటాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. కాబట్టి పరమతండ్రి ఆయన నీతిని మనకు తెలియపరిచాడు, నీతిని మనకు ప్రకటిస్తూ వచ్చాడు. నీతిని మనం జరిగిస్తున్న సందర్భంలో కొన్ని సందర్భాల్లో దుర్నీతిని జరిగిస్తున్న మనుషులు మనకు ఎదురుపడతారు. వారితో సహవాసం చేయడానికి మనం ఇష్టపడకూడదు సుమా. మన విశ్వాస జీవిత యాత్రలో కొంతమంది దుర్నీతికి సంబంధించిన సంబంధికులు మనకు ఎదురవుతారు. కాబట్టి ఇక్కడ మనకు ఒక పరీక్ష ఉంటుంది సుమా. కాబట్టి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? కాబట్టి పరమ తండ్రి ఆయన శ్రేష్టమైన మాట ఏమంటున్నాడంటే, అయ్యలారా దుర్నీతిని అనుసరిస్తున్న వారిని, అనగా నీతి ఏదో దుర్నీతి ఏదో తెలుసుకొని కూడా దుర్నీతిని జరిగిస్తున్న వారిని పరమ తండ్రి ఏమంటున్నాడంటే, వారితో సాంగత్యం చేయకండి. మెస్సేకు బెలియాలతో ఏమి సంబంధము? వెలుగునకు చీకటితో ఏమి సంబంధము? కాబట్టి ఎలోహిం ఆలయము విగ్రహములతో ఏమి పొందిక? కాబట్టి ఇలాంటి పోరాటం మనం పోరాడాల్సి వస్తుంది. అయితే జాగ్రత్తగా మనం చూసుకోవాలి సుమా. ఇలా మనము దుర్నీతి పనులతో సాంగత్యం చేయకూడదంటే లోకంలో మనము కొంత సందర్భాల్లో వారితోనే మనము సాంగత్యం చేయాల్సి వస్తుంది. అపోస్తలుడైన పౌలు ఆ మాటకు రాసి వస్తుంటాడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనము ఎలా ఉండాల్సి వస్తుందంటే చూడండి, ఎవరితో మనము దుర్నీతి అంటే ఎవరితో? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9, 10, 11 వచనాల్లో ఆయన అంటుంటాడు, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలు మీకు రాసి ఉంటుని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనా ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. లోకంలో ఉన్న జారులతో, లోకంలో ఉన్న లోబులతో, దోచుకుని వారితో, విగ్రహారాధికులతో ఏమాత్రం సాంగత్యము చేయవద్దని, వారితో సహవాసం చేయవద్దని నేను చెప్పట్లేదు సుమా. వారితో సహవాసం చేయొద్దనుకుంటే మనం ఈ లోకంలో నుండి కాక వేరే లోకంలో ఉండాల్సి వస్తుంది. కానీ ఎవరితో మనం సాంగత్యం చేయకూడదట? ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, అంటే ఈ నీతి తెలుసుకొని కూడా, ఈ ధర్మమును తెలుసుకొని కూడా, రక్షింపబడి కూడా, ఆయన రక్తంతో కడగబడి కూడా ఎవరైతే నీతిని విడిచి దుర్నీతితో సాంగత్యం చేస్తుంటారో, దుర్నీతిని అనుసరిస్తుంటుంటారో, దుర్నీతి మార్గం నడుస్తుంటుంటారో వారితో సహవాసము చేయకూడదని పరమ తండ్రి అపోస్తలుడైన పౌలు ద్వారా రాయించి పెడుతూ వచ్చాడు సుమా. కాబట్టి నీతికి దుర్నీతికి ఎక్కడ సాంగత్యము? అది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనము దుర్నీతులతో సాంగత్యం చేయకూడదంటే మనం ఈ లోకంలో భూమి మీద ఉండకుండా వేరే లోకంలో ఉండాలి సుమా. కానీ ఎవరితోనట? ఇప్పుడైతే సహోదరుని బడి వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడైన ఇన్నడలా అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. వెలుపల వారికి తీర్పు తెచ్చుట నాకేలా? వెలుపల వారికి ఎలోహిమే తీర్పు తెచ్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తెచ్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఆ దుర్మార్గుని మీలో నుండి. కాబట్టి మన సంఘంలో ఈ నీతిని అనుసరిస్తున్న వారిలో ఎవరైనా ఇలాంటి దుర్నీతిని అనుసరిస్తున్న వారు, ఇక్కడ ఉన్న ఇలాంటి దుర్నీతిని అనుసరిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారితో సాంగత్యము చేయకూడదు, వారితో సహవాసం చేయకూడదు. వారిని ఏం చేయాలట? ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయడి. ఇదే మన జీవితంలో ఒక నిజమైన పోరాటం సుమా. కాబట్టి ఈ పోరాటము, కాబట్టి ఎలా పోరాడాలి? మనము జ్ఞానయుక్తమైన పోరాటము, జ్ఞానముతో పోరాటం చేయాలి. ఏ జ్ఞానము? పరసంబంధమైన జ్ఞానముతో.
ఇహ సంబంధమైన జ్ఞానంతో కాదు, పర సంబంధమైన జ్ఞానంతో, ఎలోహిమిచ్చే జ్ఞానంతో మనము ఆ జ్ఞానం కలిగిన వారమై జాగ్రత్తగా మనం ఈ లోకంలో పోరాటం చేయవలసింది సుమా. కాబట్టి చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే పరమ తండ్రి ఏమంటూ వస్తున్నాడంటే, జారులతో, ముఖ్యంగా జారత్వము, వ్యభిచరించకూడదు, జారత్వం చేయకూడదని తెలిసి కూడా ఎవరైతే జారత్వం చేస్తుంటారో, ఈ వాక్యం తెలిసి కూడా జారత్వం చేస్తే ఏంటో, దాని పర్యావసరం ఏంటో తెలిసి కూడా ఆ జారత్వంలో ఉన్న వారితో నువ్వు సాంగత్యం చేయకూడదు సుమా. కాబట్టి అలాంటి వారితో సాంగత్యం చేయాల్సి వస్తే అలాంటి దుర్మార్గుని బయటకు పంపివేయడమే ఉత్తమమని పరమతని వాక్యం సెలవిస్తుంది. అలాంటి దుర్మార్గుని మళ్ళా మనం వారితో సాంగత్యం చేయడం అంటే మనము దుర్నీతితో సాహసం చేసిన వారం అవుతాము. నీతి ఏంటో దుర్నీతి ఏంటో తెలుసుకొని కూడా. కాబట్టి ఎందుకంటే పరమతని సన్నిధానంలో ఒక మాట అపోస్తలుల పౌలు తీతుకు రాసిన పత్రికలో కొన్ని శ్రేష్టమైన మాటలు రాయించి పెడుతూ వచ్చాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 16వ వచనంలో ఎలోహింని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. చూడండి, ఎలోహిం ఎరుగుదుమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు. తమ క్రియలను బట్టి ఆయనను ఎరగమన్నట్టుంటారు. చూడండి, అనగా లాంటి దుర్నీతి పరులతో మనం సాంగత్యము చేయకూడదని రాసి వస్తుంటున్నాడు. కాబట్టి చూడండి, ఇలాంటి వారితో ఎలోహిం ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వారి క్రియల వలన ఎలోహిం ఎరగమంటున్నారు. చూడండి, వారితో మనం సాహసం చేయకూడదు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఎవరిని దగ్గర పెట్టుకోవాలో వారి దగ్గర పెట్టుకున్నాడు, ఎవరిని దూరంగా ఉంచాలో వారిని దూరంగా ఉంచుతూ వచ్చాడు. పౌలు పత్రికలలో మాటలు చదువుతుంటే ఎవరిని ఏ విధంగా ఉంచాలో అక్కడ ఉంచుతూ వచ్చాడు సుమా. కాబట్టి ఆ విధంగా ఉంచడానికి కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ధర్మమును కొలబద్దగా పెట్టుకున్నాడు, నీతిని కొలబద్దగా పెట్టుకున్నాడు, వెలుగును కొలబద్ధంగా పెట్టుకున్నాడు, ఆ వెలుగైన యాశ్వాను కొలబద్ధంగా పెట్టుకున్నాడు. మన కులబద్ధం యాశ్వా మెస్సీయనే, మన కులబద్ధము ధర్మశాస్త్రమే, మన కులబద్ధము లేఖనాలే. ఏ మనుషుని గురించి, ఏ వ్యక్తిని గురించి, ఏక పర్సన్ గురించి మనము తీర్పు తీర్చడానికి మనకు అవకాశం ఇవ్వలేదు తండ్రి. పరమతని తీర్పు తీరుస్తాడు, వెలుపల వారికి తీర్పు తీర్చడానికి మనకు అవసరం లేదు. లోపల వారికి తీర్పు తీర్చమంటున్నాడు పరమతండ్రి. వారు ధర్మమును చేపట్టారు కాబట్టి, వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు కాబట్టి, ధర్మం ఏంటో తెలుసు కాబట్టి, ధర్మం అనుసరించి తెలుసుకున్నారు కానీ ఆ దుర్నీతిలో ఉన్నారు కాబట్టి వారితో మన పోరాడాలి సుమా. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇలాంటి వారిని గురించి చాలా సందర్భాల్లో అంటుంటాడు ఆ పరమతండ్రి. ఆయన ఒక మాట అంటుంటాడు, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విని ఎలోహిం నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. చూడండి, అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ఎలోహిం నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనక సింహము నోట నుండి నేను తప్పింపబడి తిని, సింహము నోట నుండి తప్పింపబడి తిని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మంచి పోరాటం పోరాడుతున్నాడు కాబట్టి, తన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు కాబట్టి, విశ్వాసహీనుడై భ్రష్టుడై తిరగట్లేదు, తన విశ్వాసాన్ని తను పోగొట్టుకోవట్లేదు, తన విశ్వాసం మార్గంలో నుంచి తను తప్పిపోవట్లేదు. ఏ స్థితి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందికరమైన స్థితి వచ్చినా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. విశ్వాసంలో నలుగురిని నిలబెడుతూ వచ్చాడు, విశ్వాసంలో జాగ్రత్తగా నడుమని చెప్తూ వచ్చాడు తిమోతికి. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఓ తిమోతి, సింహం నోట నుండి నేను తప్పింపడుతూ వచ్చాను, ఎలోహిం నన్ను బలపరచాడు కాబట్టి. ఒకటి పరమతండ్రి మనల్ని బలపరుస్తాడు. ఈ పోరాటంలో పరమతండ్రి మనల్ని బలపరుస్తాడు, మన పక్కనే ఉంటాడు, మనకు ముందుగా ఉంటాడు. కాబట్టి అపవాది ఎవరి మింగుదునా అని గజ్జ సింహం వలె తిరుగుచున్నాడు సుమా. అపవాది నోట నుంచి మనల్ని విడిపిస్తాడు పరమతండ్రి.
అపవాది కుయుక్తుల నుంచి మనల్ని విడిపిస్తాడు. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే సుమా, విశ్వాసాన్ని జాగ్రత్తగా మనము భద్రపరుచుకుంటే. కాబట్టి ఈ లోకంలో మనము జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే యెహోషువ మెస్సీయ ఒక శ్రేష్టమైన మాట ఆయన ఏమంటున్నాడంటే ఒక మాట మత్తయి సువార్తలో శ్రేష్టమైన ఒక మాట ఆయన అంటుంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయములో, మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటుంటాడు. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడ్డ వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. చూడండి, కాబట్టి అభ్యంతరాలు రాక మానవు. మనం వెళుతున్న మార్గంలో అనేకులు అభ్యంతరపరుస్తారు, అనేకులు మనల్ని అడ్డు తగులుతుంటారు, అనేకులు మనల్ని ఎదురాడుతుంటారు, అనేకులు మనల్ని తులనాడుతుంటారు. కానీ పరమతండ్రి మన పక్కన ఉంటాడు, పరమతండ్రి మనతో ఉంటాడు, పరమతండ్రి మనలో ఉంటాడు, పరమతండ్రి మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడిగా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తాయో ఆ మనుషునికి శ్రమ అంటున్నాడు. అభ్యంతరాలు రాక మానవు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా అనేక మంది చేత అభ్యంతరపరచబడుతూ వచ్చాడు. ఆయన సువార్త పరిచయంలో, ఆయన మిషనరీ యాత్రలో అనేక మంది ఆయన అభ్యంతరపరుస్తూ వచ్చారు. కానీ తన పని తాను ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు సుమా. కాబట్టి నా పరుగు కడముట్టించి తిని ఆయన పరుగు పందెంలో పోరాడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు అనేక రకాలుగా ఆయన పరుగును ఆపాలని అనేక మంది చూశారు. ఆయన పరుగును మధ్యలో ఆయన ఆపివేయాలని అనేక మంది కుట్రపన్నారు. కానీ ఆ కుట్రలన్నీ కూడా జయించుకుంటూ వెళుతూ వస్తున్నాడు. యెహోషువ మెస్సీయ చెప్తున్న మాట ఆయనకు ఒకటే ఆధారము, అభ్యంతరం రాక మానవు. అభ్యంతరం రాక మానవు. ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తాయో వారికే శ్రమ. అభ్యంతరపరుస్తున్న వారు ప్రతి కాలంలో ఉంటారు, ఈ కాలంలో కూడా ఉంటారు. మన విశ్వాస జీవిత యాత్రలో మనం వెళుతున్నప్పుడు అభ్యంతరాలు రాక మానవు, వస్తాయి, రావాలి కూడా. అప్పుడే నిజమైన పోరాటం ఏంటో తెలుస్తుంది. కాబట్టి అందుకే అపొస్తలుడైన పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. కాబట్టి మనకు కూడా ఆ నీతి కిరీటము దాచబడి ఉంచబడి మనకు కూడా సిద్ధపరచబడాలంటే మనము కూడా ఈ లోకంలో మంచి పోరాటం పోరాడాలి, మంచి పోరాటం పోరాడాలి. ఎదురాడువారు, అభ్యంతరం పెట్టేవారు అనేక మంది వస్తుంటారు, అనేకమైన పోరాటాలు కలుగుతుంటాయి. ఆ పోరాటంలో మన విశ్వాసాన్ని, మన నీతిని, మన ధర్మమును మనం కాపాడుకోవాలి, మన సహనాన్ని మనం కాపాడుకోవాలి, మన ఓర్పును మనం కాపాడుకోవాలి. ఎక్కడ తొందరపడకూడదు. ఏది నీతో ఏది దుర్నీతో జాగ్రత్తగా మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మన పోరాటంలో మనల్ని ఆయన బలపరిచి సింహ నోట నుంచి మనల్ని తప్పించి ఆయన మనల్ని నిలబెట్టును గాక. ఆమేన్. పరమతండ్రి మాట మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.